ఈ లోకంలో చాలా అలవాట్లు మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అవి ఆటోమేటిక్గా వస్తాయి. కానీ కొన్ని అలవాట్లు మాత్రం మనమే నేర్చుకోవాలి. పొదుపు అనే లక్షణం కూడా మనం సొంతంగా నేర్చుకోవాలి. అది పాటల ద్వారా రాదు, కానీ గుణపాఠాల ద్వారా వస్తుంది. మనం ఆలోచించకుండా ఎన్నోసార్లు ఎన్నో ఖర్చులు పెట్టి మనం డబ్బుల కోసం ఇబ్బంది పడిన రోజులు ఉంటాయి. వాటిని గుర్తు చేసుకున్న రోజున పొదుపు ఎంత ముఖ్యమనేది మనకు అర్థమవుతుంది. పొదుపు చేయడం అంటే ఏదో అనుకున్నాము డబ్బులు జమ చేద్దాము అనేది అంత ఈజీ కాదు. పొదుపు చేయాలంటే మన ఆశను చంపుకోవాలి, కోరికలను చంపుకోవాలి, కొంతకాలం శ్రమపడాలి, ఉన్నా కూడా లేనట్టుగానే ప్రవర్తించాలి. అప్పుడు ఈ లోకం అంతా కూడా నిన్ను వాడు అంటుంది, డబ్బు పిచ్చోడు అంటుంది. డబ్బులు తినకుండా ఖర్చు పెట్టకుండా ఏం చేస్తావు, పోయేటప్పుడు తీసుకెళ్తావని చాలామంది అంటారు. కానీ వారి మాటలు పట్టించుకోకుండా మనం పొదుపు చేయడం. కానీ పొదుపు చేశాక నీ దగ్గర పొదుపైన అమౌంట్ చూసుకున్నప్పుడు అప్పుడు నీవు పొందే ధైర్యం వీటి ద్వారా పొందిన మాటల కన్నా ఎక్కువగా ఉంటుంది. పొదుపు చేసిన డబ్బు ఇచ్చేంత ధైర్యం మరి ఏది కూడా ఇవ్వదు. ఎవరైనా కానీ ఈ లోకంలో చాలామంది ప్రజలు, అంటే నేను కూడా అలాంటి వాడిని మొదట్లో, కానీ ఇప్పుడు నేను మారిపోయాను. ఖర్చు చేయడానికి ముందు వెనక ఆలోచించము, కానీ పొదుపు చేయడానికి మాత్రం ఖర్చులన్నీ ఆలోచిస్తాము. ఇదే డబ్బు పోయేటప్పుడు పైకి తీసుకెళ్తావా, నీతో ఏమీ రాదు, ఖాళీ చేతులతోనే వెళ్తావని చాలామంది సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. కానీ అదే డబ్బు నీ దగ్గర లేకపోతే రేపు నీ శవం తగిలేయడానికి కూడా అందరూ కొట్లాడుతూ ఉంటారు, ఖర్చులు నువ్వు పెట్టుకో అని. అప్పుడు ఆలోచించరు ఈ మాట. డబ్బు పుట్టేటప్పుడు గౌరవం ఇస్తుంది, తీసుకెళ్ళేటప్పుడు కూడా గౌరవాన్ని సంపాదిస్తుంది. డబ్బు పాఠాలు మనకు ఎవరు ఎక్కడ నేర్పించరు, కానీ అవి మన జీవితంలో మనం నేర్చుకున్న గుణపాఠాల ద్వారా డబ్బు విలువ, డబ్బు పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. అదే జీవితం. డబ్బు గురించి ఇన్ని మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను డబ్బు లేనప్పుడు పడ్డ ఇబ్బందులు, డబ్బు ఉన్నప్పుడు మెరుగైన జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నానో ఈ రెండు కూడా నేను చూశాను. అందుకోసమే డబ్బుకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నేను ఇస్తున్నాను. అయినా ఎందుకు మీరు ఒకసారి ఆలోచించండి, ఈ లోకంలో ఒక్కరైనా నీకు అనిపిస్తారా డబ్బు అవసరం లేకుండా జీవించే వాళ్ళు?